తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి దౌర్జన్యాలు, దారుణాలు అందరికీ రాష్ట్రం మొత్తం చూశారు. దేశం మొత్తం కూడా చూడబోతుంది అనిపిస్తుంది. ప్రస్తుతం ఇందులోకి సుబ్రహ్మణ్య స్వామి గారు ఎంటర్ అయ్యారు. తిరుపతిలో ఏ విధంగా ప్రజాస్వామ్యం కూనిగాబడింది, ఏ విధంగా ఎలక్టోరల్ సిస్టమ్ విఫలమైంది, ఒక ఎంపీ మీద, ఎమ్మెల్సీ మీద, బస్సుల మీద దాడి చేసి ఎంత అప్రజాస్వామికంగా దౌర్జన్యాలు చేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇంత దారుణమైన వైఫల్యాలకు ఎవరూ బాధ్యత వహించకపోవడం ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్ మీద విచారణ జరిపించండి అని చెప్పి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు సిబిఐ డైరెక్టర్కి లేఖ రాశారు, కంప్లైంట్ చేశారు. ఒక సీసీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు కూడా పంపించారు. సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే కేంద్ర ఎన్నికల కమిషన్కి, సిబిఐకి లేఖ రాశారు, కంప్లైంట్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి గారి గురించి తెలుసుగా, వాళ్ళు స్పందించకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. నో డౌట్ ఇన్ దట్. డెఫినెట్లీ సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఇదే విషయం తిరుపతి ఎంపీ గారు కూడా న్యాయస్థానాల్లో దీని మీద ఫైట్ చేయడం కోసం ఆయన రెడీ అవుతూ ఉన్నారు. తిరుపతి ఇష్యూను, ఎందుకంటే ఒక ఎంపీ ఉన్నారు, ఎంపీ ఉన్న బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు. అదేమి అంత సాదాసీదాగా వదిలే విషయం అయితే కాదుగా. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అయ్యారు. చాలా క్లియర్ కట్గా మొత్తం ఒక 10 పాయింట్లతో సుబ్రహ్మణ్య స్వామి అయితే కంప్లైంట్ చేశారు. ఆయన ఈవెన్ ఫస్ట్ పాయింట్లో రాసుకుంటూ వచ్చారు. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ ఏ హైలైట్ ఎలక్టోరల్ మ్యానిపులేషన్ ఇన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎలక్షన్ రిజల్టింగ్ ఇన్ గ్రేవ్ వయలేషన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, law and order breakdown and praying for strict action and investigation into the same అని క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు. అట్లా మొత్తం 10 పాయింట్లతోటి అన్ని వివరాలు. ఈవెన్ థర్డ్ పాయింట్లో అయితే చూడండి, విత్ ఎ డీప్ కన్సర్న్ ఐ బ్రింగ్ టు యువర్ అటెన్షన్ ద severe breakdown of democratic principles, law and order failure and electoral manipulation in the recent Tirupati Municipal Corporation Deputy Mayor election. These incidents occurring in Tirupati, one of the India's most revered temple cities, visited by over 2 lakh devotees daily, have not only undermined the democratic fabric but also raised serious concerns regarding governance, security, democratic threat and the business environment in ఆంధ్రప్రదేశ్. రోజుకి 2 లక్షల మంది విజిట్ చేస్తారు. ఇది ఒక ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడేగా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన డెవలప్మెంట్ మీద దాడి జరిగింది, చట్టం రాజ్యాంగం మీద దాడి జరిగింది. దీని మీద కనుక సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇది చాలా దుష్పరిణామాలను మనమే భవిష్యత్తుకు విడిచిపెట్టినట్లు అవుతుంది అని అరవింద స్వామి గారు అయితే చాలా క్లియర్ కట్గా కొన్ని తీర్పులను ఆయన ఉదాహరించారు. కొన్ని తీర్పులను ఆయన ఉదాహరించారు. ఏ విధంగా హైకోర్టు తీర్పులు ఉన్నాయి ఇంతకుముందు, ఇటువంటి విషయాల్లో ఏం చేయాలి అని, ఇవన్నీ కూడా మొత్తం మీద. ఈవెన్ 8వ పాయింట్ చూడండి, ఫర్దర్ the right to life and personal liberty enshrined under Article 21 of the Indian Constitution, which states that no person can be deprived of their life or personal liberty and the right to be equal before the law and have the right to equal protection of the law enshrined under Article 14 of the Indian Constitution. Everything, చట్టం మీద దాడి, రాజ్యాంగం మీద దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక వ్యక్తి స్వేచ్ఛ మీద దాడి, ఒక వ్యక్తి హక్కు మీద దాడి, ఇవన్నీ భయం లేకుండా బ్రతికే ఒక పౌరుడికి ఉన్న హక్కు మీద కూడా దాడి జరిగింది అని 10 పాయింట్లు క్లియర్గా మెన్షన్ చేసి, గివెన్ ద గ్రావిటీ ఆఫ్ దీస్ వయలేషన్స్ ఐ ఆర్జ్ యువర్ ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్ అండ్ టైమ్లీ ఇన్వెస్టిగేషన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ టు బి టేకెన్ ఇన్ ద ప్రెజెంట్ కేస్. Feel free to contact me for any further information assistance with regards డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి.
సో మొత్తం మీద సుబ్రహ్మణ్య స్వామి అయితే వదిలేసేటట్లు లేరు. వీళ్ళు స్పందించకపోతే నెక్స్ట్ ఆయన అయితే సుప్రీంకోర్టులో డైరెక్ట్ పిటిషన్ వేసే అవకాశాలు అయితే చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.